హాయ్ అండి, బామ్మగారి వంటలకి స్వాగతం. నేను సొరకాయ కారపప్పు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ బియ్యపిండి తీసుకున్నాను, 1 టేబుల్ స్పూను జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసి పెట్టుకున్నా. కానీ మా పిల్లలు తరిగేస్తే బాగుంటుంది, కానీ మా పిల్లలు తినరని నేను తరగకుండా మిక్సీకి వేసి పెట్టుకున్నాను. తరిగేసుకున్నా బాగుంటుంది. ఇది సొరకాయ మిక్సీకి వేసి పెట్టుకొని ఉన్నా. ఇంత సొరకాయ వేసుకున్నాను. ఈ సొరకాయతోటే కలిసిపోయింది బియ్యపిండి. సొరకాయ గుజ్జు ఆల్రెడీ ముందే కడిగి నానబెట్టుకున్న 1 కప్పు పెసరపప్పు, ఒక స్పూను సాల్టు, 1 టేబుల్ స్పూను. సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు, మేము తక్కువే తింటాం కాబట్టి తక్కువే వేస్తున్నాను. ఇదంతా ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ముద్ద వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇది తెలంగాణ సైడు ఎక్కువ తింటారు, ఉదయం టిఫిన్లోకి కూడా తింటారు. మన ఆంధ్ర సైడ్ అయితే ఇది పెద్దగా తినరు. ఒకసారి ఇలా ఉండలు చేసుకొని నేనైతే చేతితో అయినా తట్టుకోవచ్చు, కానీ నేనైతే పూరి ప్రెస్తో ఒత్తుకుంటున్నాను. మీరైతే చేతితో అయినా తట్టుకోవచ్చు. ఇలా చిన్న చిన్న వంటలు చేసుకొని ఇలా పూరి ప్రెస్తో ప్రెస్ చేయడమే. ఇలా నూనె వేడెక్కిందో లేదో చూసుకోవాలి. ఇలా వేసుకోవడమే. తీస్తున్నాడు పిన్ని. ఇలా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా పూరి ప్రెస్తో ప్రెస్ చేసుకొని వేసుకోవడమే. ఇవి ఆల్రెడీ 10 రోజుల దాకా నిల్వ ఉంటాయి. ఇది తెలంగాణ కారపప్పులు అంటారు. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, బాగా కరకరాలాడుతుంది కూడా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. పండగలకి పప్పాలకి కూడా వేసుకోవచ్చండి. ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. కారపప్పులు అంటారు వీటిని, తెలంగాణలో ఎక్కువ వాడతారు. ఇప్పుడు మన నెల్లూరులో మన బామ్మగారి ఛానల్ తరఫున నేను మీకు ఈ యొక్క ఐటమ్స్ని చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, చూశారుగా ఎలా ఉంది? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఓకే అండి, ఉన్నట్టు మనం కారపప్పులు రెడీ అయ్యాయి. ఇదిగో ఈ విధంగా రోస్ట్గా బాగా తెలంగాణ పప్పులు చేసుకుంటే మన చిన్నపిల్లలు కూడా సాయంత్రం పూట వచ్చినప్పుడు, స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. బామ్మగారి ఛానల్ తరపున మీకు నచ్చితే చేసి ఒకసారి కామెంట్ రూపంలో ఎలా ఉందో కామెంట్ పెట్టండి.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. వేడి అయింది, వేడి వేడి కారపప్పులు ఈ విధంగా తయారు చేసుకుంటే మనం చిన్నపిల్లలు కానీ తినడానికి బాగుంటుంది. నేను చెప్పినట్టు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, బాగుంటుంది కారపప్పులు. ఈ ఉదయం పూట టిఫిన్కి తినొచ్చు, సాయంత్రం పూట స్నాక్స్ తినొచ్చు, చట్నీ చేసుకొని అయినా తినొచ్చు. కానీ మేము అల్లం పచ్చడి వేసుకొని తింటాం, బాగుంటుంది. ఇలా చేసుకుంటే 10 రోజులు నిలవ ఉంటుంది. తెలంగాణ సైడ్ మటుకు ఎక్కడ పెట్టినా ఈ ఫేమస్. మన ఆంధ్రాలో పెద్దగా ఉండదు కాబట్టి మేము చేసి చూపిస్తున్నాం మీకు. ఒకసారి ట్రై చేయండి, బాగుంటే కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకే.